హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మిడిల్ క్లాస్ బ్లాగర్ 24 చూసారు కదా, మొత్తం లాంగ్కి రెడీ అయిపోయింది మన బండి. అయోధ్య పోదామని డిసైడ్ అయిపోయినా. మా ఇంట్లో వాళ్ళు భయపడ్డారు. ఏం కాదు రెడీ, నేను సేఫ్ వస్తా అని మాట ఇచ్చిన. ఇంకేం లేదు, ఇక అన్నీ రెడీ, స్టార్ట్ అయిపోదాం. మన సెంటిమెంట్లు మనకు ఉంటాయి. ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోదామని. కొబ్బరికాయ కొట్టి చిన్న పూజలకి వేసి సేఫ్ రావాలని మన ఇండియన్స్ అట్లే కదా నమ్మేది మనం. సో అట్లా మా డాడీ చేతితో కొట్టిపించిన. టెన్షన్ అయితే పడుతుండు మా డాడీ, బట్ ఏం పర్లేదు. ఒక స్నాప్ పెట్టుకున్నా అట్లే మా డాడీ వాళ్ళు ఆరాధిస్తుంటే. నేను కూడా కోరుకుంటున్నా మంచి సేఫ్ రైడ్ రావాలి, ఎందుకంటే మా ఇంట్లో కూడా నమ్మకం వస్తుంది, అరే వీడు పోయొచ్చిండు ఇంత దూరం అని. హోప్ గుడ్, లెట్ సీ. చలో. నా స్నాప్ చూసి మా యూఎస్లో ఉన్న ఫ్రెండ్ అయితే వెంటనే ఫోన్ చేసింది. సరే మెల్లగా పోతే మళ్ళీ వేస్తా అని చెప్పి కట్ చేసిన. ఇంకా లేట్ ఏం లేదు, మనం మెల్ల కిందికి వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోదాం. మా డాడీ ఫేస్లో టెన్షన్ అయితే చూడొచ్చు మీరు. ఇక ఒక్క నిమిషం ఆగు. లోపలికి వారు ఇంకా మొక్కలే. దా దా అమ్మ, దా మళ్ళీ ఎందుకు. మా అల్లుడు పడుకుండు, సో అల్లుడితో బాయ్ చెప్దామని అక్క లిఫ్ట్ దగ్గర లేపి మరీ చెప్పింది పాపం. కనిపిస్తలే. బాయ్ జిన్ను. సో మన జర్నీ స్టార్ట్ అయింది. మనమైతే కొన్ని గుళ్ళలో ఇట్లా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. మొత్తం 12 కొబ్బరికాయలు తీసుకున్నా. ఇంట్లో ఒకటి మొత్తం 11 టెంపుల్స్ అనుకున్నా. లాస్ట్ది మన గజ్వేల్ రామాలయం, ఫస్ట్ది మన ప్రజ్ఞాపూర్ రామాలయం. పటాపట్ కొట్టేసుకుంటే స్టార్ట్ అయిపోదాం మనం. ఇక జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి దగ్గర ఒకటి ఉంటా. చిన్నగా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఎట్లయినా అన్నిట్లలో ఉంటారు మన వాళ్ళు. ఇంకొందరు మిస్ అయ్యారు, ఇక దూరం ఊరు, ఏం చేయలేము. వీడియో కాల్ చేసి కూడా సెట్ చేసుకున్నాం, మాట్లాడినాం. చలో స్టార్ట్ అయితే అయిపోదాం ఇక. రైట్ మరి. జై శ్రీరామ్. సో మనమైతే స్టార్ట్ అయిపోయినాం. బోలో జై శ్రీరామ్. చూద్దాం ఎంతవరకు కొడతామో ఈరోజు, ఎంతవరకు పోతామో కూడా తెలియదు. హోప్ సో గుడ్. మా ఇంట్లో నన్ను నమ్మి పంపించారు. సో సేఫ్గా పోయి సేఫ్గా రావాలి, ఇదే మన టార్గెట్. 2 రోజులు ఎక్కువైనా సరే, బట్ సేఫ్గా పోయి సేఫ్ రావాలి. పేపర్లు అయితే పడిపోయినాయి అందరి. ఎగ్జామ్ పోతున్నట్టు బండి వీకెండ్ జారిపోయి అదొక जय श्री राम. हम लोग इधर श्रीशैलम मल्लिकार्जुन. मालूम. आप कहाँ पे जाते हैं? अयोध्या, उत्तर प्रदेश. राम मंदिर. थैंक यू ब्रो. थैंक यू. जय श्री राम. जय श्री राम. అట్లుంటుంది అయోధ్య. జై శ్రీరామ్. ఇటు కూడా ఉన్నారు పాపం. వాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నట్టుంది. మేబీ బాటిల్స్లో అదే చూస్తారు వాళ్ళు, వాటర్ రిక్వైర్మెంటే. బట్ మన దగ్గర కూడా లేవు కదా, ఏం చేద్దాం. మనం కూడా 1 లీటరే క్యారీ చేస్తున్నాం ప్రస్తుతానికి. ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా కానీ మళ్ళీ బరువు అవుతుందేమో, ఎందుకు రిస్క్ అని చెప్పి నేను చేస్తలేను. చలో
మొత్తం అరుస్తుంది టర్న్. పెట్రోల్కి ఆగింది ఇది. దెబ్బకి స్లో కావాల్సి వచ్చింది. పిన్ డ్రాప్ కూడా లేకుండా ఇంత కూడా, అంటే మొత్తం అంతా టర్న్ చేసింది బరాబర్ ఎగ్జాక్ట్. వర్షం అయిపోయింది, అంత గలీజ్ గలీజ్ చేసిపోయింది 2 నిమిషాల వర్షం. 4 కిలోమీటర్ కరీంనగర్, 67 రామగుండం, మంచిర్యాల 87. ఆల్మోస్ట్ కరీంనగర్ అయితే వచ్చేసినాం మనము. ఇది మన వెల్కమ్ కరీంనగర్. టిఫిన్ చేసేద్దాం ఇక్కడ హోటల్ రుచి. అయితే మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆగినాం, కరీంనగర్ దాటినాం. సో ఇది మన ఫస్ట్ టోల్ గేట్. మన ఇక్కడ ఇది మంచిర్యాల హైవే రోడ్, గోదావరికని రోడ్. వెల్కమ్ టు ఆసిఫాబాద్ డిస్టిక్. ఇప్పుడే మనం ఆసిఫాబాద్ డిస్టిక్ అయితే ఎంటర్ అయినాం. ఓ నీళ్ళు అయితే మస్తు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అంట, సీవేజ్ బోర్డ్. చాలా ఉన్నాయి నీళ్ళు మాత్రం, కొన్ని కాదు. చూస్తేనే భయం అవుతుంది, అంటే మన వర్షాలు ఎక్కువైనాయి కదా. అమ్మో కొంచెం నీళ్ళు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటూ ఆగం చేస్తుంది అనడానికి 1 more ఎగ్జాంపుల్. రిటర్న్ వెళ్ళిపోయింది బెస్ట్. నాకు తేడా కొడుతుంది ఇది వేసింది. అసలు ఇట్లకి రావద్దు, కానీ ఇక్కడ వచ్చినాము. హాయ్, ఇది మన సెకండ్ టోల్ గేట్ డే 1లో. సో దిస్ ఈస్ కాల్డ్ సోలో ట్రావెలింగ్. వైబ్ వైబ్. ఎటు చూసిన పచ్చటి పొలాలు, నేను నా బండి, నా లగేజ్. ఎవరు లేరు ఆల్మోస్ట్. రోడ్ ఖాళీ ఖాళీ అంటే ఖాళీ. దిస్ ఈజ్ మహారాష్ట్ర. మనం మహారాష్ట్ర ఎంటర్ అయిపోయినాం. సో అది మహారాష్ట్రలో ఎటు చూసినా మొత్తం ఆవులే. ఆల్మోస్ట్ ఇంటికి ఒక ఆవన్న ఉంది. ఇట్లా గుంపులు గుంపులు వేసుకొని కూడా చాలా అంటే చాలా చూసిన, మొత్తం అవి. అసలు బాగుంది, వైబ్ అయితే బాగుంది. ఈ వెదర్కి ఒక మంచి సాంగ్ వేసుకోకపోతే అవుతుంది. అబ్బాబ్బా, చిరు 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 చిరుకై కురిసాలే, వర్షం రాని ఏదే రాని మనం ఆపలేదు. మనం చూసుకుంటూ వెళ్ళిపోవడే. జై శ్రీరామ్. పెద్ద టర్న్ ఉంది. నాకేమో భయం అవుతుంది, ఎంత లగేజ్ ఉంది కదా, మళ్ళీ పోతుంది కదా. లారీ ఎట్లా పోతుంది అట్లా పోతుంది. నేను కూడా కొంచెం చూసుకుంటూ పోవాలి అంతేనా. మన ఇంకొక మంచి చిన్న డ్యామ్ కనిపించింది, కనిపిస్తుందా? ఫుల్ వాటర్ ఇలా కూడా. రోడ్లు ఘోరంగా ఉన్నాయి, ఘోరం అంటే ఘోరం. ఇట్లా ఊగుతుంది మొత్తం. నాకు భయం అంటే భయం అవుతుంది, వెనకాల బ్యాగ్ ఏడుసి పడుతుంది అని. మరీ గలీజ్ ఉంది రోడ్డు, ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడింగ్. అంటే ప్రతి ఇంటికి ఒక ఆవు, ఒక ఎడ్ల బండి. చిన్న విలేజ్, అసలు విలేజ్ అయితే సూపర్ ఉంది, మస్తు నచ్చింది. చూసిర్రా మొత్తం కిందికి వెళ్ళి మీకు ఎక్స్ట్రీమ్లీ క్రేజీ. వర్షం కూడా పడుతుంది. చూస్తుర్రా పక్కలు మామూలుగా లేదు. మహారాష్ట్ర బండ్లు ఎంటర్ అయినాయి. మహారాష్ట్ర ఎంటర్ అయినట్టే మనం. అబ్బు బండి నొక్కుతుంది. ఓకే, బాడీ వెయిట్, బాడీ బ్యాలెన్సింగ్, హ్యాండ్ బ్యాలెన్సింగ్ కూడా ఇంపార్టెంట్. ఎంత రాయండి కూడా చెయ్యి ఖచ్చితంగా ఇంపార్టెంట్. భయం అవుతుంది, అది జారి పడ్డే అనుకో. అమ్మ జారుతుండే జర్ర అయితే. వావ్,
నేను ఇక్కడ పడకపోతే చాలు, పడననే అనుకుంటున్నా. మనకున్న స్కిల్స్ తోటి వెళ్ళిపోవచ్చు. వాయమ్మో వాట్ చూసిరు కదా ఎట్లా జారుతుందో, చాలా జాగ్రత్తగా పోయినా. వామ్మో వాటర్ చూసిర్రా, మొన్నటిదాకా వర్షాలు ఎఫెక్ట్ ఇది. అంటే ఇది నిండిపోయింది అన్నట్టు యాక్చువల్లీ. మనం ఇప్పుడు వచ్చేటప్పుడు సేఫ్ ఉన్నాం, వచ్చేటప్పుడు ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ అయితే పోల్సా, మహారాష్ట్ర. కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆగినాం, బండి గుడిద్దామని. బాగుంది ఇక్కడ నేచర్. జీబ్రా క్రాస్ కాదు, కౌ క్రాస్. పెద్ద లైన్ ఉంది ఇక్కడ లైన్. మనం వెయిట్ చేద్దాం దీనికోసం, రిస్క్ తీసుకోవద్దు. ఈ రోడ్ కూడా ఖరాబ్ కానికి రీజన్ ఇదే. మొన్నసారి అన్ని వర్షాలకి అన్నీ వచ్చేసినాయి. ఇట్లాంటిది నేను సెకండ్ ఇది చూసుడు, ఆ నీళ్ళ ఫ్లో చూడు. ఇప్పటికే కొండంగి మామలు ఉన్నాయి, కొండంగ మామలు. పొద్దున కోతులు అనిపించినాయి, ఇప్పుడు కొండంగలు. వర్షం చూడండి మామూలుగా పడతలేదు. నేను ఒక 8 వరకు ఇట్లే నడుచుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయినా, ఎందుకంటే మరీ ఎక్కువ పడతలేదు. వెళ్తాం, మనకంతా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇది ఎట్లయితే నేషనల్ హైవేనే. 10 దాటినాక కొంచెం సెక్యూర్ కాదు. సో 10 లోపు మనం మంచి ప్లేసెస్ స్టే చేసేద్దాం. అప్పుడు పంపుతున్నాం, ఎందుకంటే ఈ రోడ్ మంచిగా ఉంది, వర్షం కూడా పడతలేదు. మనం జల్దీ రోడ్ సేవ్ పోయినాం అనుకో, పోయి సేఫ్ మంచిగా వెళ్ళి స్నానం చేసి ఒక గంట సేపు వెయిటింగ్ చేసి హోమాలకి స్లీప్ చేయొచ్చు. గోమాతలు రెస్ట్ తీసుకుంటున్నాయి రోడ్ల మీద, మనమే చూసుకుంటూ పోవాలి. ఈ ముంగట మన అన్న జబర్దస్త్ కొడుతుండు బండి, అన్న వెనకాలనే నేను కొడుతున్నా. మోస్ట్లీ నేను ఇక్కడ చూసింది ఏంది తెలుసా, వినాయకులు ఇంకా నిమజ్జనం కాలేరు. ఇది కూడా వినాయకుడే ఒకటి. చాలా చూసినా నేను ఇక్కడ. మేబీ 21 days 51 days పెడతారేమో. మోస్ట్లీ అంటే మోస్ట్లీ ఏ వినాయకుడు నిమజ్జనం కాలేదు. చాలా షెడ్లు చూసిన నేను. ఫస్ట్ చూసి దుర్గామాతకి ఇస్తురేమో అనుకున్నా, లోపల చూస్తే అర్థమైంది అన్నిట్లలో వినాయకుడే ఉండు. క్రేజీ కదా. మన దగ్గరనేమో 11 హైయెస్ట్ మ్యాక్స్, అంతే. ఇక ఇక్కడనే పోతున్నా రోడ్లా, రోడ్ మొత్తం రోడ్ పక్కలు ఉంది. వామ్మో వర్షం మొగలైతే మామూలు కాలేదు. ఒక 10-20 kilometers మన డెస్టినేషన్ అయిపోతుంది. జల్దీ పోయి సేఫ్గా అయిపోదాం. సాహిత్ సాహిత్ मिडिल क्लास व्लॉगर 24 सब्सक्राइब करो. बिल्कुल बिल्कुल अब भी कर दो. ये गाड़ी से कोई जा रहा है, गाड़ी से बड़े वाले से कोई भी जाता है, ऐसे वाला नहीं जाना, आराम से रुक के जाना. वो एक पंजाबी है, वो भी स्प्लेंडर से जा रहा है. స్టే రూమ్ కోసం నేను పడ్డ తిప్పలు మామూలు కాదు. సిటీ ఉంది యాక్చువల్లీ, సిటీ లోపల చాలా లోపల రూమ్స్ ఉన్నాయి. నేను మ్యాప్లో చూసిన ప్రకారం రోడ్ మీదనే చూసిన. ఇక వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ పోతే ఫైనల్ అయితే దొరికింది. लॉज किधर मिलता? लॉज हाँ ठीक है, थैंक यू. మన దగ్గర లాడ్జెస్ అంటే రోడ్ మీద ఉంటాయి కానీ ఇట్లా లోపల ఎప్పుడు చూడలేను నేను. చాలా లోపల ఉంది ఇది. ఇంకా ఫైనల్లీ దొరికింది. పోయి మస్తు స్లీప్ వేయాలి. लॉज है भैया, लॉज. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.